తులారాశి వారికి త్వరలో జూన్ 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది ఇదే. ఇప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడండి. అసలు జూన్ 20, 21, 22, 23, 24 తేదీల్లో తులారాశి వారికి ఎస్ అనే వ్యక్తి ద్వారా ఏం జరగబోతుంది, ఇప్పుడే తెలుసుకుని ఎందుకు జాగ్రత్త పడాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. జూన్ 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులకు సంకేతాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి. అయితే ఈ రోజుల్లో ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష సూచనలు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ వ్యక్తి మీకు గతంలో పరిచయం ఉన్న వారిలో ఉండవచ్చు, లేదా అనుకోకుండా మరలా మీ ముందుకు రావచ్చు. మొదట్లో వారి మాటలు, ప్రవర్తన చాలా మంచిగా కనిపించినప్పటికీ ప్రతి విషయాన్ని వెంటనే నమ్మడం మంచిది కాదు. ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ధనం, వ్యాపారం, ఉద్యోగం లేదా వ్యక్తిగత రహస్యాలను సంబంధించిన విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్త అయితే అవసరమనే చెప్పుకోవాలి. ఈ సమయంలో కొందరు తులారాశి వారికి ఒక ఆశ్చర్యకరమైన వార్త అయితే అందవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో అసూయతో ఉన్న వ్యక్తులు మీ విజయాలను చూసి ఆటంకాలను సృష్టించే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అందుకనే ప్రతి అడుగుల్లోనూ వివేకంతో అయితే వ్యవహరించాలి. ఇంటి వాతావరణంలో కూడా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా సహనంతో మాట్లాడితే సమస్యలకు త్వరలోనే పరిష్కారం అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే కోపంతో తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం కూడా కావచ్చు. జూన్ 22 మరియు 23 తేదీల్లో ప్రత్యేకంగా జాగ్రత్త అయితే అవసరమనే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో వచ్చే ఫోన్ కాల్, సందేశాలు లేదా కొత్త అవకాశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే అంగీకరించండి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యకు దారితీయవచ్చని అయితే గుర్తుంచుకోండి. అయితే బాధపడవలసిన అవసరం లేదు. మీ రాశికి అధిపతి అయిన శుక్రుని అనుగ్రహం వల్ల చివరికి మీకు అనుకూలమైన ఫలితాలే లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని ప్రార్థించటం లేదా దేవుణ్ణి స్మరించటం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. తెల్లని పువ్వులతో ప్రార్థించటం మరియు మీకు సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగటం మీకు మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వారు జూన్ 20 నుంచి జూన్ 25 వరకు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపుకి కారణం కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. తులారాశి వారికి ఈ సమయంలో ఒక విచిత్రమైన అనుభవం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అస్సలు ఊహించని వ్యక్తి నుంచి ఒక సమాచారం లేదా సందేశం రావచ్చు. ఆ వార్త మొదట్లో సాధారణంగానే అనిపించినప్పటికీ తర్వాత అది మీ జీవిత దశనే మార్చేసేంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రోజుల్లో మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. ముఖ్యంగా జూన్ 24 మరియు 25 తేదీల్లో మీ మనస్సులో చాలా కాలంగా ఉన్న ఒక సందేశానికి సమాధానం దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. మీరు ఎవరిని గురించి అయితే చాలా రోజులుగా ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. దీంతో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థిక విషయంలో కూడా కొన్ని హెచ్చరికలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఆకర్షణీయంగా కనిపించే పెట్టుబడులు లేదా లాభాల ఆఫర్లు రావచ్చు, కానీ వాటి వెంటనే మాత్రం నమ్మకండి. ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడం మంచిది. లేదు అంటే చిన్న పొరపాటు వల్ల పెద్ద నష్టానికి సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా చూస్తే మీ ఇంటికి ఒక శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని మరలా ప్రారంభం అవుతుంది. కొందరు తులారాశి వారి బంధువుల ద్వారా మంచి అవకాశాలు లేదా సలహాలు అందవచ్చు. ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే గతంలో దూరమైన ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తిని తిరిగి నమ్మే ముందు వారి ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకోవాలి. భావోద్వేగం కంటే ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం చాలా మంచిది. ఈ కాలంలో మీ కళల్లో లేదా అనుకోని సంకేతాల రూపంలో కొన్ని సూచనలు అయితే అందవచ్చు అనే చెప్పుకోవాలి. చాలామంది తులారాశి వారు తమ అంతరాత్మ చెప్పే మాటలను గమనిస్తే మంచి నిర్ణయాలు తీసుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. అయితే
ఈ రోజుల్లో మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. చివరిగా ఈ రోజుల్లో ఎవరికైనా డబ్బు అప్పుగా అడిగితే ఇవ్వటం కానీ, పెద్ద ఒప్పందాలపై సంతకం చేయటం, లేదా పూర్తిగా తెలియని వ్యక్తుల్ని నమ్మటం వంటి విషయాల్లో మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్త అయితే వహించాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. మీ జాగ్రత్తే మీకు రక్షగా అయితే నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. జూన్ 20 నుండి జూన్ 25 వరకు మీ తులా రాశి వారికి జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక ప్రత్యేకమైన కారణం అయితే ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండండి. అవకాశాలను గుర్తించండి. సరైన నిర్ణయాల్లో విజయాలను మీ సొంతం చేసుకునే అవకాశం కూడా అయితే అధికంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే తుల రాశివారు ఈ సమయంలో మరొక ముఖ్యమైన విషయం తప్పకుండా తెలుసుకోవాలి. జూన్ 20 నుంచి 25 మధ్య కాలంలో మీ చుట్టూ ఉన్న కొందరు నిజస్వరూపం బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీకు స్నేహితులుగా కలిసిపోయిన వారిలోనే కొందరు మీ విజయాలను చూసి అసూయపడుతూ ఉంటున్నారనే విషయం మీకు తెలుసుకోవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరితోనూ మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మంచిది కాదు అని అయితే చెబుతున్నారు. అయితే తులారాశి వారు ఈ తేదీల్లో మీరు ఒక ముఖ్యమైన ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అయితే పొందవచ్చు. అది ఒక శుభకార్యం, సమావేశం లేదా కుటుంబ వేడుక కూడా కావచ్చు. ఇక్కడ మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ జీవితంలో చాలా కీలకంగా మార్చేసే అవకాశం ఉంటుంది. మొదట్లో సాధారణంగా పరిచయంలానే అనిపించినప్పటికీ తర్వాత ఆ వ్యక్తి ద్వారా మీకు మంచి అవకాశాలు కూడా లభించవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారం చేసే తుల రాశి వారికి ఈ సమయంలో కొంత పరీక్షా కాలంగా అయితే ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు కొందరు వ్యతిరేకించవచ్చు, కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం మంచిది కాదు. మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగితేనే విజయాన్ని మీ వైపు అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం చివరికి మీ తలుపు తట్టి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మరొక వైపు మీ ఆరోగ్యంపై కూడా అయితే కొంత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థిక ఆలోచనలు, మానసిక ఒత్తిళ్ళు వల్ల నిద్ర సమస్యలు లేదా అలసట ఏర్పడవచ్చు. అందుకనే ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా గడిపేందుకైతే ప్రయత్నించండి. ఆధ్యాత్మికంగా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా జూన్ 23 రాత్రి నుంచి జూన్ 24 ఉదయం వరకు కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక అనుకోని కలయిక మీ ఆలోచనలను పూర్తిగా మార్చేయవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఈ రోజుల్లో ప్రతి సంకేతాలను జాగ్రత్తగా అయితే గమనించండి. కొంతమందికి తుల రాశి వారికి అయితే ఈ సమయంలో దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుంచి వచ్చే సమాచారం మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. అలాగే నిలిచిపోయిన ధనం తిరిగి మీ చేతికి వచ్చే సూచనలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తుల రాశి వారికి జూన్ 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.